దేవుడు నిన్ను దర్శించడానికి నీ మీద ఆలోచన పెట్టుకుని వస్తున్నప్పుడు నువ్వు విధేయత చూపగలిగితే, ఆలస్యం చేయకుండా ఉంటే ఎంత ఆశీర్వాదమో తెలిసిన. ఈ నినివే పట్టణస్థులు ఆలస్యం చేయలేదు. దేవుని వాక్యమునకు తమ్మును తాము లోబరుచుకున్నారు. దేవుని దుఃఖపెట్టిన స్థితిని బట్టి ఆలోచించారు. వాళ్ళ యొక్క భ్రష్టత్వం గురించి ఆలోచించారు. దేవునికి వ్యతిరేకమైన మనస్సు ఉందని ఆలోచించారు. ఆ మనసును సర్దుకోవడానికి, సరిచేసుకోవడానికి, ప్రేమహీనత నుంచి బయటికి రావడానికి ఇష్టపడ్డారు. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది వారి మొర్ర కూడా. చూడండి, మరి వారు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యానికి లోబర్చుకున్నప్పుడు దుర్గతి నుండి తప్పించబడ్డారు. ఒకవేళ మీ కుటుంబాల మీద శాపం ఉండొచ్చు, నేను కాదంటల్లా. నా కుటుంబం మీద శాపం ఉండొచ్చు, నేను గొప్పని కాదు. ఈ శాపం ఎప్పుడు ఆశీర్వాదకరంగా మార్చబడుతుందంటే, దేవుని వాక్యం విన్న తర్వాత విధేయత చూపి విశ్వసించి ప్రభు పాదాలు పట్టుకోవాలి. ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు ఏమవుద్దంటే, దేవుడి మనస్సు మారిపోయి దేవుడు క్షమించి ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మీరు అనుకోవచ్చు దుర్గతి అంటే ఏంటంటే కుటుంబం మీదకి రాదు. అది ఒక టైంలో చూడండి, ఈ భయంకరమైనటువంటి తుఫాన్లు ఏంటి, ఈ భయంకరమైనటువంటి వరదలు ఏమిటి, పట్టణాలు మునిగిపోవటం, ప్రాంతాలు మునిగిపోవటం, యుద్ధాలు, ఇవన్నీ దేనికి? దుర్గతే. దేవుని కోపం ప్రజల మీద ఉంది. మనుషులు మారటం లేదు, పైకి కనపరుచుకుంటున్నారు. చూడండి, చాలా దీనులుగా మాట్లాడతారు, చాలా దీనులుగా కనపడతారు. హృదయం అంతా వేషధారణతోనూ కక్షలతోనూ కార్పణ్యాలతోనూ నిండి ఉంది. కాబట్టి అందువలన ఇది ఏ రీతికైనా సరే క్షామం భూమి మీదకి రావచ్చు. అగ్నిగుండమే రావక్కర్లా. ఉగ్రత అంటే దేవుంది. ప్రళయాల ద్వారా రావచ్చు. పంటల మీదకి మళ్ళీ ఉగ్రత రావచ్చు. పోయినసారి పంటలన్నీ ఎలాగున్నాయి? కొంతమంది కాటాలు వేయటం కూడా ఒక కాటా వేసినవి లారీలో లోడ్ చేయకుండా తడిచిపోయినాయి. మొలకలు వచ్చేసినాయి, బస్తాలు బస్తాలు. చెప్పలేం, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కదా. కాబట్టి దేవుని వాక్యానికి లోబడదామా? దేవుని ప్రకటనకు లోబడినట్లయితే చూడండి, దేవుని ఆత్మ లోబడిన వారిని దర్శిస్తాడు. దేవుని ఆత్మ వారిని బలపరుస్తాడు. దేవుడు వారిని క్షమిస్తాడు. వాళ్ళు విడుదల పొందటానికి కూడా కారణభూతంగా మారిపోతుంది. ఎందుకని దేవుని వాక్యం వింటున్నాము, లోబడట్లేదు. అసూయ విడిచిపెట్టలేకపోతున్నాం, ద్వేషం విడిచిపెట్టలేకపోతున్నాం, పగ విడిచిపెట్టలేకపోతున్నాం, దేవునికి ఇష్టమైనటువంటి మార్గాలను సరి చేసుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ రోజున రక్షణ పొందాలి. ప్రైజ్ ది లార్డ్.